హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి గానుగాకు అండి. గానుగాకు చాలా మంచిదండి మొక్కలకే కాదండి, మనుషులకు కూడా చాలా మంచిదండి ఇది. చూసారండి, గానుగాకు ఐడియా ఉందండి, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదండి. ఇదిగోండి గానుగాకు అండి ఇది. దీనికి చాలా ఔషధాలు ఉన్నాయండి. చాలామంది ఏంటంటే నీడ కోసం పెంచుతారండి. ఇదిగోండి పువ్వులు ఇలా వస్తాయి. పువ్వులు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి, మనుషులకు కూడా మంచిదే, అలాగే మొక్కలకు కూడా చాలా మంచిదండి. ఇదిగోండి కాయ ఇలా వస్తుంది, గానుగ కాయ. చూసారండి, ఈ గానుగ ఆకులతో ఇవాళ మనం పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది, ఇంకా ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుందండి. దీనిలో వేసి ఇదిగోండి గానుగ విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో, చూసారా విత్తనాలు. కాయలు అలా ఉంటాయి కదండి, ఇలా ఉంటాయి. ఈ బయటికి తెస్తే రిమూవ్ చేస్తే వీటిలోంచి ఇలా రిమూవ్ చేస్తే ఇవి వస్తాయండి కాయలు. ఈ కాయలు చూసారు కదండి, ఇవన్నీ పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. వీటిని కొద్దిగా ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వేస్తాం కాబట్టి ఇదిగోండి వేసాను. ఈ దంచేసి పక్కన పెట్టేసి దంచుకున్నామండి. ఇది అది అలా దంచుకుంటే అవ్వలేదండి, ఇది కొద్దిగా గ్రైండ్ చేస్తానండి, మిక్సీ పట్టాను. చూసారండి ఎలా అయిందండి ఆకు. ఈ ఆకు ఏం చేద్దామంటండి, ఇదండి ఇలా 20 లీటర్స్ వాటర్లో ఇలా వేసేసుకున్నాను. ఇది ఆకులపై స్ప్రే చేయొచ్చండి, అలాగే పెట్స్ ఉపయోగపడుతుందండి ఇది. చూడండి ఇలా మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే ఇంకా బాగా కలిసిపోతుందండి, వాటర్లో డైల్యూట్ అవుతుంది. నేను ఇప్పుడు దంచింది అయితే అవ్వట్లేదండి ఇది, అది అలా చేయటం కన్నా ఇదే చాలా బెటర్ అనిపిస్తుందండి ఆప్షను. ఇది కూడా చాలా ఎండిపోయినాయి కాబట్టి చేయలేదు. దీన్ని కూడా ఏంటంటే ఇలా వాటర్లో నానబెట్టేసి తర్వాత నానబెట్టేసిన తర్వాత ఇదండి ఏదో మీ దగ్గర ఉన్న ఏ స్ప్రేయర్ ఉన్నా సరే ఆ స్ప్రేయర్తో ఈ వాటర్ ఇలా వడగట్టేసి ఇలా వడగట్టేసేయండి. ఈ ఆకు అయినా సరే చేయొచ్చండి. ఇదండి ఇలా మొత్తం మొక్కలు తడిచేటట్టు స్ప్రే చేసేసుకోండి. మాకు 9 అయిందండి, 9కే ఎండ చూడండి విజయవాడలో ఎంత ఇదిగా ఉందో. ఇదని చూడండి ఇలా మొత్తం పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. చూసారండి, ఇది వచ్చేసరికి వాటర్ కూడా ఇలా మొదలుకోవచ్చండి. ఏరు పురుగులు ఎలాంటివి ఏమైనా ఉన్నా సరే ఈ గానుగాకు చాలా చేదుగా ఉంటుందండి, దాని ఏరు పురుగు కూడా చనిపోతుందండి. అలాగే ఎర్రలు అవ్వదండి. చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.